क्या इतना చెవు మహిళా ఉద్యోగిని పట్ల లైంగిక వేధింపులు పడిన డిటిసి చంద్రశేఖర్ రెడ్డిని మీ రాజ్యం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం కూటమి ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే తొలగించాలి. రవాణా శాఖ అధికారిని వెంటనే తొలగించాలి. ఉద్యోగం నుంచి తీసి చంద్రశేఖర్ రెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి డిటిసి చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. డిటిసి చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే తొలగించాలి. ఉద్యోగం నుంచి డిటిసి చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే చంద్రశేఖర్ రెడ్డి పైన వెంటనే ఆర్టీఓ టీడీసీ ఆఫీస్ లో తోటి మహిళా ఉద్యోగ పైన లైంగిక వేధింపులు పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ తొలగించాలి. రవాణా శాఖ అధికారిని వెంటనే నమోదు చేయాలి. చంద్రశేఖర్ రెడ్డి పైన వెంటనే సస్పెండ్ చేయాలి. కడప జిల్లా టీడీసీ చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే డౌన్ కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కడప జిల్లాలో జిల్లా రవాణా శాఖ అధికారి డిటిసి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత దారుణంగా కింది స్థాయి మహిళా ఉద్యోగిని పట్ల లైంగికంగా వేధిస్తూ రోజుల తరబడి నెలల తరబడి లైంగిక వేధిస్తూ లోపరుచుకునేదానికి రాత్రిపూట ఇంటి దగ్గర కూడా వెళ్ళి పాడిగాపులు కాసి ఇవాళ వాళ్ళ భర్తతో తన్నులు తినే వ్యవహారము ఇవాళ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు పక్క జిల్లా నుండి రవాణా శాఖ మంత్రి గారు కేవలం కంటితురుపుగా సస్పెండ్ చేసినామని చెప్పి ప్రకటన చేశారు. సస్పెన్షన్ కాదు, ఇట్లాంటి వాళ్ళు ఆ రవాణా శాఖ ఉద్యోగంలోనే పనికి రాకుండా ఆ ఉద్యోగం నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి తొలగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా లైంగిక వేధింపులు పాల్పడిన అధికారుల చేత కంప్లైంట్ తీసుకొని అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఉద్యోగం లేకుండా అతన్ని ఈ జీవితంలో పర్మనెంట్గా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలకు ఈ కూటమి ప్రభుత్వం పాల్పడితే రేపు పొద్దున ఇటువంటి అధికారి ఇంకొక డిపార్ట్మెంట్లో కానీ ఈ డిపార్ట్మెంట్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండడానికి వీలు లేకుండా ఇటువంటి వాళ్ళు తోటి ఉద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల అసభ్యంగా లైంగికంగా వ్యవహరించకుండా తగు సిగ్గు చర్చ పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని సంబంధిత మంత్రి రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధితురాలు కంప్లైంట్ ఇకపోయినా కానీ సుమోటుగా కేసు నమోదు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.